బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే బిల్లును ఆమోదించాలని కోరుతూ అఖిలపక్షం నేతలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిశారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సహా మంత్రులు అఖిలపక్ష నేతలు గవర్నర్ను కలిశారు. బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని కోరినట్టుగా పీసీసీ చీఫ్ చెప్పారు. డాక్యుమెంట్ ఆధారంగా అమలు చేయాలని రిక్వెస్ట్ చేశామన్నారు. కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం పార్టీల నేతలు గవర్నర్ను కలిశారు. గవర్నర్ జిష్ణుదేవ్ బీసీ జనాభా వివరాలు అడిగి తెలుసుకున్నట్లుగా తెలుస్తోంది. ఫుల్ఫిల్ చేస్తూ అధికారులకు రాగానే పోయిన సంవత్సరమే అసెంబ్లీలో 2 చట్టాలు చేయడం జరిగింది. చట్టాలు కేంద్రంలో పెండింగ్ ఉంటే ఆర్డినెన్స్ చేయడం జరిగింది. మళ్ళీ ఇవ్వాలి. గతంలో 50% సీలింగ్ ఉన్నదని ఎత్తేస్తూ 42% లోకల్ బాడీస్లో బీసీలకు ఇవ్వటానికి సుగమం చేస్తూ ఆ 50% సీలింగ్ని వెత్తేస్తూ నిన్న మళ్ళీ కొత్త చట్టం చేయడం జరిగింది. అది గవర్నర్ గారికి వస్తుంది కాబట్టి కుల సర్వే ద్వారా వచ్చిన డాక్యుమెంట్ని ఆధారం చేసుకొని అదే బేస్గా చేసుకొని రాష్ట్ర అసెంబ్లీలో చట్టాలు చేయడం జరిగింది. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కావాలి అంటే చట్ట రూపం దాల్చాలి అన్నారు బీఆర్ఎస్ నేత కేపీ వివేకానంద. లీగల్ చిక్కులు రాకుండా ఉండాలి అనే మొదటి నుంచి తమ పార్టీ చెబుతోందన్నారు. తమిళనాడు స్ఫూర్తితో రిజర్వేషన్లు సాధించుకోవాలని సూచించారు. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ పోరాటానికి తన మద్దతు ఉంటుందన్నారు. గవర్నర్ గారి దగ్గర పెండింగ్లో ఉన్న బిల్లుని సానుకూలంగా స్పందించి మరి ఒక 42% రిజర్వేషన్స్ని కూడా అమలు చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. కానీ ఈ యొక్క ప్రయత్నం సరిపోదు. ఈ యొక్క 42% బీసీలకు రిజర్వేషన్స్ అమలు కావాలంటే చట్ట రూపంలో మనకి కేంద్రంలో మరి పార్లమెంట్లో మరి బిల్ పాస్ అయ్యి 9th షెడ్యూల్లో పెట్టాలంటే మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చొరవ అవసరం, వారి యొక్క పోరాటం అవసరం. ఈరోజు బిల్లుని మరి ఇక్కడ అయినా మరి లీగల్గా మరి కోర్టులో మరి నిలబడని ఒక ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతూ ఉన్నది. కాబట్టి లీగల్ చిక్కులు రాకుండా ఉండాలనే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. బీసీ బిల్లు మరి గతంలో ఉన్నటువంటి 50% పరిమితం ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలను మరి ఈరోజు మళ్ళీ 22 మాసాల తర్వాత ఆ యొక్క పంచాయతీరాజ్ యొక్క చట్టంలో ఉన్నటువంటి మార్పును తీసుకొచ్చి 23% నుంచి 42% పెంచేదానికి ఆస్కారం కల్పించడానికి బిల్లు తర్వాత జీవో తీసుకొస్తామని చెప్పడం అయితే ఉందో నిజంగా చాలా ఆశ్చర్యకరంగా, ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వానికి ఈ 2 విషయాల్లో చిత్తశుద్ధి లేదని తేటతెల్లమవుతుంది. నిజంగా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనేటువంటి చిత్తశుద్ధి ఉన్నట్టయితే స్థానిక సంస్థల్లో ఈ 22 మాసాలు మీనమేషాలు లెక్క పెట్టాల్సి వస్తాయి. ఇదే బిల్లు ఆ రోజు 6 నెలల లోపల బిల్లు ప్రవేశపెట్టి ఉన్నట్టయితే ఈ పార్టీకి ఎన్నికలు కూడా జరిగి ఉన్నట్టయితే బీసీలకు న్యాయం జరిగి ఉండేది. కానీ ఆ రకంగా కాకుండా ఏ రకంగా మొదటి నుంచి కూడా ద్వంద్వ నీతి, ఒకసారి సర్వే అన్నారు, రెండోసారి డెడికేటెడ్ కమిషన్ మరి భూసా వెంకటేశ్వర ద్వారా శాస్త్రీయంగా పూర్తిగా సాంకేతికంగా జరుపుతామని చెప్పి ఏ రకంగా ఆ భూసా వెంకటేశ్వర కమిషన్ను కేవలం కార్యాలయానికి పరిమితం చేసి క్షేత్రస్థాయిలో ఎక్కడ పర్యటన చేయకుండా ఏ రకమైన సర్వే జరిపారో ఆ రకంగా మీరు జాప్యం చేయడానికి తాపత్రయపడుతూ ఏమాత్రం కూడా మీకు చిత్తశుద్ధి లేదు. కాబట్టి మొత్తానికి అఖిలపక్షం నేతలంతా వెళ్ళి గవర్నర్ని కలవడం, బీసీ రిజర్వేషన్ బిల్లుల్ని ఆమోదించమని కోరడం వరకు బాగానే ఉంది. కానీ ఆయన ఫైల్స్ క్లియర్ చేస్తారా లేక పెండింగ్లో పెడతారా అన్నది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. గతంలో చేసిన బిల్లుల్ని, ఆర్డినెన్స్ని కూడా ఆమోదించకుండా న్యాయ నిపుణుల సలహా కోసం పంపినట్లుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా అదే పందాన్ని కొనసాగిస్తారా లేక తానే ఓ నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. మరి చూద్దాం గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు.